నా పేరు నివిత. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నన్ను రిప్రజెంట్ చేయడానికి పిలిచినందుకు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్లీ సందేశం ఇచ్చేంత స్థితికి నేను వచ్చానో రాలేదో, అంత మెచ్యూరిటీ ఉందో లేదో నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ హియర్ ఫర్ సమ్ అవేర్నెస్. సో నన్ను ఇక్కడికి పిలిచి నేను ఐ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ నోబెల్ కాజ్ అని అనుకున్న హృదయం ఫౌండేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు, మధు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ కొన్ని మనం ప్రొఫెషన్గా చేస్తాం, కొన్ని సర్వైవ్ అవ్వడానికి మనీ కోసం చేస్తాం, కొన్ని మన కెరియర్లో మంచి పేరు రావడం కోసం చేస్తాం, బట్ కొన్ని మనసుకి చాలా చాలా దగ్గరైన పనులు చేస్తాం. టుడే ఈజ్ మై బర్త్డే. ఈరోజు పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం పుట్టినరోజున చాలామంది ఎవరికైనా ఏ ఫౌండేషన్ కన్నా అన్నదానం చేద్దాం, లేదంటే ఆర్ఫనేజ్కి లేదో చేద్దాం అనుకుంటారు. బట్ ఇది నాకు దేవుడే ఇది నువ్వు చెయ్యని నాకు పంపించినట్టు. ఐ థింక్ దిస్ ఈస్ అ మెసేజ్ ఫ్రమ్ హిమ్, ఫ్రమ్ ద సుప్రీం. ఐ ఫీల్ వెరీ గ్లాడ్, ఐ ఫీల్ వెరీ వెరీ హంబుల్. అండ్ డ్రగ్స్ అనేది ఇట్స్ నోవేర్ ఒక తెలంగాణ స్టేట్ ప్రాబ్లం, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ అట్లా లేదండి. ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ. మన యూత్ అందరూ అంటారు కదా, యూత్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ అని. సో ఎవరైనా ఫస్ట్ ఒక కంట్రీని డెస్ట్రాయ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేసేది యూత్ని. కాబట్టి నేషనల్ సెక్యూరిటీ ఎక్కడో బోర్డర్లో స్టార్ట్ అవ్వదు, సిటీలో, కాలనీస్లో, ఇంట్లో స్టార్ట్ అవుతుంది నేషనల్ సెక్యూరిటీ అని నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని. సో హౌ డూ వీ ఫైట్ అగైనెస్ట్? ఇప్పుడు ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారైనా ఎన్ని యాక్టివిటీస్ చేసినా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా, హృదయం ఫౌండేషన్ లాంటి ఎన్నో ఫౌండేషన్స్ ఎన్నో ప్రోగ్రామ్స్తో ముందుకు వచ్చిన మా ఫిలిం ఇండస్ట్రీ నుంచి అందరూ ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయని చాలా టార్గెట్ చేస్తారు. బట్ ఎక్కువ ఫిలిం ఇండస్ట్రీలోనే డ్రగ్స్కి ఎగెనిస్ట్గా చాలా చాలా క్యాంపెయినింగ్ జరుగుతుంది, చాలా ముందుకు వస్తున్నారు. చాలామంది హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ చెప్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా. అక్కడ అంత ఏం లేదు, బట్ అక్కడే ఎక్కువ ప్రొపగండా అయింది. బట్ సినిమా డెఫినెట్గా సినిమా యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్కి చాలా చాలా ముందుకు వస్తుంది, నేను చూస్తున్నాను. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారు ఉన్నారు, బట్ ఆయన మా ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్, హీఈస్ ఆర్ హీరో. ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీ అని కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా మీటింగ్లోకి వెళ్ళినా, ఆయన సినిమాలో పాటల్లో, లిరిక్స్లో కూడా హీల్ మేక్ షూర్ యూత్ డోంట్ గెట్ దేర్. మొన్న కూడా రీసెంట్గా చెప్పారు, ఒక స్కూల్ ఈవెంట్లో కూడా ఆయన చెప్పారు, మీరు స్పోర్ట్స్ చేయండి, మార్షల్ ఆర్ట్స్ చేయండి, ఆ కిక్ని ఎంజాయ్ చేయండి. ఒక్కసారి మీరు ఆ కిక్, ఆ స్వెట్ని మీరు ఎంజాయ్ చేస్తే మీకు అప్పుడు వచ్చే ఆ ఇంటాక్సికేషన్, ఆ హై ముందర ఈ డ్రగ్ ఇంటాక్సికేట్ అయ్యి వచ్చే హై అసలు హైయే కాదు, అది రైట్ వేలో హై అవ్వడం అని ఆయన చెప్పారు. నాకు అది రీసెంట్గా నాకు అది చాలా నచ్చింది యాక్చువల్లీ. సో ఇది ఫ్యామిలీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. హృదయం ఫౌండేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తారు January 4th, మన అందరం వెళ్తాం, వస్తాం, వాళ్ళు కష్టపడుతున్నారు, చెప్తున్నారు. బట్ ఇంట్లో వాట్ యూ డూ విత్ యువర్ కిడ్స్, వాట్ యూ డూ యాజ్ అ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో, మన సౌత్ ఇండియాలో గెటప్ లెట్స్ గో, అమ్మ నాన్నతో కలిసి జాగింగ్ వెళ్ళేవాళ్ళు, అమ్మ నాన్నతో కలిసి జిమ్కి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బట్ ప్లీజ్ పేరెంట్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. మీరు కిడ్స్ని టేక్ కేర్ చేయడం అంటే ఈ కిడ్స్ అంటే నాకు తెలిసి 18 ఏళ్ళు 20 ఏళ్ళ అబ్బాయిలు కూడా కిడ్స్తోనే సమానం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దే డోంట్ నో హౌ టు ఫేస్ ద వరల్డ్, దే డోంట్ నో వాట్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. ఈ ప్రపంచం ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఇంకా తెలియదు. కాబట్టి సో ఐ అర్జ్ ఆల్ ద పేరెంట్స్, ఆల్ ద పీపుల్ అవుట్ దేర్, డెఫినెట్గా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. ప్లీజ్ గెట్ టు నో ఇఫ్ దే ఆర్ థింకింగ్ సో మచ్, గెట్ టు నో వాట్ దే ఆర్ స్క్రోలింగ్, గెట్ టు నో వాళ్ళు పడుకున్నారా లేదా. బికాజ్ ఇలాంటి రుగ్మతలన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి మైండ్లో, తర్వాత ఫిజికల్ బాడీలో మేనిఫెస్ట్ అవుతాయి. సో వన్స్ మన చాలా బాగా చెప్తారు, ఇఫ్ యువర్ బాడీ ఈజ్ హెల్దీ, ఇఫ్ మైండ్ ఈజ్ హెల్దీ, ఇట్లాంటివన్నీ ఐ డోంట్ థింక్ విల్ కమ్ క్లోజ్ టు యూ. సో దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ హెల్త్. ఐ బిలీవ్ ప్రతి ఇల్లు బాగుంటే దేశం బాగుంటుంది. సో ప్రతి ఇంట్లోనూ ఒక్క మనిషి అవేర్గా ఉంటే, లెట్స్ గో ఫర్ ఎ రన్, లెట్స్ గో ఫర్ అ జాగ్, లెట్స్ గో టు జిమ్, లెట్స్ గో టు యోగా, ఏమొద్దు, కూర్చొని ప్రాణాయామం చేయండి చాలు. సో జస్ట్ డూ సంథింగ్ ఫర్ యువర్ బాడీ. వెళ్ళి ఏదో ప్యాకెట్ కొనుక్కుని వచ్చే 10 నిమిషాలు, గంట ఆనందం కన్నా డూ సంథింగ్ ఫర్ యువర్ బాడీ. మీరు 100 ఏళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. మెంటల్ హెల్త్ ఈజ్ సో ఇంపార్టెంట్ నవ్ డేస్.
I hope everyone gets there. Thank you so much. I feel so humbled for this opportunity. నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫిజికల్ యాక్టివిటీలో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, ఎంత మజా ఉంటుంది. కళ్యాణ్ గారు అన్నట్టు ఎంత హై వస్తుంది, ఇఫ్ యూ రన్ ఫర్ ఎన్ అవర్ ఎంత హై వస్తుంది, మనం గంటన్నర జిమ్ చేస్తే ఎంత హై వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ, జాయిన్ అస్ ఆన్ Jan 4th. మన అందరం పరిగెడదాం, ఆ మజాని మన అందరం ఎంజాయ్ చేద్దాం. సో డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ అనేది డెఫినెట్గా గ్రేట్ స్లోగన్. మధు గారికి, హృదయం ఫౌండేషన్కి ఎలా ఈ ఐడియా వచ్చిందో కానీ 3K 5K 10K రన్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. అండ్ మన అందరం కూడా ఒకే వాయిస్తో డ్రగ్స్కి ఎగెనిస్ట్గా ముందుకెళ్దాం. మన హృదయం ఫౌండేషన్కి, తెలంగాణ గవర్నమెంట్ అందరూ మనతో ఉన్నారు. సో లెట్స్ బి టుగెదర్. మిగతా వేరే విషయాల్లో మీరు ఏ పార్ట్స్లో అయినా ఉండొచ్చు, బట్ ఒక నోబెల్ కాజ్ వచ్చేసరికి అందరం కలిసి ముందుకెళ్ళాలని ఐ బిలీవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ సార్, అండ్ see you there. I am very excited. I hope you are all excited as me. Thank you. వరల్డ్ లో, ప్రపంచంలో ఎక్కువ యువత ఉన్న దేశం ఇండియా. ఒకప్పుడు చైనా ఉండే, దాన్ని వెనక్కి నెట్టేసి ఇప్పుడు ఇండియా ముందుకు వచ్చింది. యువ భారత్గా భారతదేశాన్ని చెప్పుకుంటున్నాం. కానీ ఆ యువత ఎంత క్వాలిటీగా ఉంది, క్వాంటిటీలో ఉన్నాం, క్వాలిటీగా ఎంత ఉంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న అనేక సంస్థలకు భారతదేశానికి సంబంధించిన వాళ్ళే లీడ్ చేస్తున్నారు, సీఈఓలుగా పనిచేస్తున్నారు, చైర్మన్లుగా పనిచేస్తున్నారు. కానీ ఇక్కడున్న యువత ఏం చేస్తుంది అనే కోణంలో ఇప్పుడు సమాజం నిజంగానే ఒక అన్రెస్ట్లో ఉందని చెప్పాలి. చాలా మంది పిల్లలు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ వాళ్ళు, జాబులు చేసుకున్న వాళ్ళు సైతం కూడా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. చిన్న అలవాట్లకి పోతున్న సమయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రీడల మీద చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. వాళ్ళని సెల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా ఉండాలన్నా, ఇట్లాంటి డ్రగ్స్ కానీ మిగతా వాటికి అలవాటు కాకుండా ఉండాలన్నా వాళ్ళని ఎక్కువ శాతం గ్రౌండ్లో ఉంచాలనేది ఒక ప్రపోజల్గా దేశవ్యాప్తంగా కూడా ఖేలో ఇండియా పేరుతో ఒక కార్యక్రమాలు నడుస్తున్నాయి. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా యువతను గ్రౌండ్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో ఈ రన్ నిర్వహిస్తాం. దీంతో పాటు భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఈ డ్రగ్స్ని దూరం చేయడానికి, యువతని గ్రౌండ్కి తీసుకురావడానికి, సెల్ ఫోన్ నుంచి దూరం చేయడానికి, ఇట్లాంటి అలవాట్ల నుంచి దూరం చేయడానికి గ్రౌండ్లో ఉంచాలనేది ప్రధాన ఉద్దేశంతో ఈ రన్ని నిర్వహించడం జరుగుతుంది. హృదయం ఫౌండేషన్ దీన్ని శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇది మొదలు జనవరి ఈ నూతన సంవత్సరంలో తొలి ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. హృదయం ఫౌండేషన్ తరఫున ఇది మొదలు. ఇది చాలా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహించాలనేది మధుకర్ యాదవ్ ఆలోచన. ఈ రన్కి సంబంధించినటువంటి వివరాలు మధుకర్ తెలియజేస్తారు. నమస్తే అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అమ్ముల మధుకర్ యాదవ్, హృదయం ఫౌండేషన్ ప్రెసిడెంట్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసిన మా ఫౌండేషన్ యొక్క సభ్యులు ఆర్కే గారు, అదేవిధంగా హరీష్ గారు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ అండ్ యాక్టర్ నివిత గారికి, అదేవిధంగా అథ్లెట్ అన్న స్టీఫెన్ పాల్ కిలారి గారికి, అదేవిధంగా జర్నలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ చైతన్య అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా హృదయం ఫౌండేషన్ తరపు నుండి ఎన్నో సమాజ సేవ కోసం ఎంతో పాటుపడి ఈరోజు మేము గత కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్జిఓలు కానీ, మిగతా సోషల్ యాక్టివిస్టులు కానీ ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ మహమ్మారి పైన ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్ర స్థాయిలో మన దేశం పైన, రాష్ట్రం పైన విరుచుకుపడుతున్న డ్రగ్స్ మహమ్మారిని వదిలేయడానికి కోసం ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్జిఓలు కానీ ఎంతో కృషి చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మేము కూడా హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ అనే ఒక ట్యాగ్ లైన్ తో రన్ టు రీబిల్డ్ 3K 5K 10K రన్ ని నూతన సంవత్సరం వచ్చే 2026 న్యూ ఇయర్ లో ఫస్ట్ సండే ఆఫ్ ద న్యూ ఇయర్ January 4th 6 AM నక్లెస్ రోడ్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తా ఉన్నాము. దీనికి తెలంగాణలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ,
కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కాజ్ ఏదైతే చేస్తున్నామో డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ అండ్ డ్రగ్స్ అనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రన్ ఉదయం 6 గంటలకి మొదలై ఉదయం 9 గంటలకి ఎండ్ అవుతుంది. దీనిలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లో ఉన్న యువత కానీ ప్రతి ఒక్కరూ యువత దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటూ, దీనిలో ఎవరైతే భాగస్వాములు అవుతున్నా, దీనికోసం తోడ్పాటు చేస్తున్న, ఈ రన్ కోసమనే కాకుండా ఈ డ్రగ్స్ పైన ఎవరైతే పోరాడుతున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. అదేవిధంగా ఈ ఈవెంట్ కి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే ఎక్కువ యువత జనాభా ఉంది, ప్రపంచానికే దారి చూపే యువత భారతదేశంలో ఉందని ప్రపంచం అంతా నమ్ముతున్న పరిస్థితి కనపడతా ఉంది. అనేక కంపెనీలకి, టెక్ కంపెనీలకు కూడా సిఇఓలు ఈరోజు మన భారతదేశం నుంచి ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భారతదేశం గొప్పదని కూడా ప్రపంచం భావిస్తున్న సందర్భంలో మన దేశపు యువత డ్రగ్స్ పేరుతో చెడుదారి పట్టిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఈ రోజున నేను ఒక అడ్వకేట్ గా ఉండి ఈ రోజున కోర్టులలో కేసులు చూస్తా ఉన్నా కూడా ఎక్కువ డ్రగ్స్ కి సంబంధించిన కేసులు వస్తా ఉన్నాయి. 16 years 17 years నుంచి పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకోవటమే కాకుండా ఆ డ్రగ్స్ తీసుకోవటానికి సంబంధించిన డబ్బులు సంపాదించాలని డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ కూడా చేసే పరిస్థితికి ఈరోజు యువత వచ్చేసారంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. ఈ రోజున నిన్నే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తూ 2000కు పైగా కేసులు మేము మొత్తం కూడా ఫైల్ చేసినాం. 4500కు పైగా మందిని నిందితులను మేము ఈ కేసులలో బుక్ చేసినామని పోలీసులు చెప్తుంటే, రోజు రోజుకి పెరుగుతున్న డ్రగ్స్ ఏ విధంగా సమాజంలో పెరుగుతుందో మనకు అర్థమవుతా ఉంది. తల్లిదండ్రులు కానీ పాఠశాలల యాజమాన్యాలకు తెలియకుండా పిల్లలు ఈ రోజున డ్రగ్స్ కి బానిస అవుతా ఉన్నారు. ఈ రోజు మేము హృదయం ఫౌండేషన్ తరఫున ప్రెసిడెంట్ మధుకర్ యాదవ్ గారు మేమంతా కూర్చుని ఏం చేయాలి, నువ్వే రాబోతుంది, మనం ఎలా చేయాలి, ఏం చేయాలనుకున్నప్పుడు ఇంతకన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని మేము ఆలోచించడం జరిగింది. యువతే ఈ యొక్క దేశానికి ఒక సంపద. అలాంటి యువత చెడిపోతున్నప్పుడు చేయాలనే ఆలోచనతో మేము కూర్చుని అందరిని కలుపుకెళ్ళి ఈ రోజున యొక్క డ్రగ్స్ ని నివారించాలి, డ్రగ్స్ మీద కాదు మన భవిష్యత్తు మీద, అదేవిధంగా అన్నిటి మీద దృష్టి పెట్టాలని యొక్క చైతన్యం తీసుకురావాలని వాళ్ళలో, అదే స్కూల్స్ లో, కాలేజెస్ లో పిల్లలకు కానీ లేకపోతే పేరెంట్స్ కి సంబంధించి కానీ ఇట్లా డ్రగ్స్ వాళ్ళు చేరిపోతున్న చైతన్యం తీసుకురావాలని ఈ యొక్క రన్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమని కూడా మేము భావిస్తా ఉన్నాం. దానికి సంబంధించి మేమందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు కానీ, ఎన్జిఓస్ కానీ, స్కూల్ యాజమాన్యాలు కానీ, కాలేజ్ యాజమాన్యాలు కానీ మాతో కలిసి రండి. ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ప్రభుత్వాల మీద వదిలేసి మనం కూర్చుంటే డ్రగ్స్ అనేది ఆగదు. మనలో చైతన్యం రావాలి, సమాజంలో చైతన్యం రావాలి. పేరెంట్స్, అదేవిధంగా స్కూల్ కాలేజ్ యాజమాన్యాలలో కూడా దాని మీద మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి తెలియదు, అరెస్ట్ అయ్యి వాళ్ళు రిమాండ్కి వెళ్ళిన తర్వాత మనకు చెప్తా ఉన్నారు ఏంటంటే క్రైమ్ అనే విషయం కూడా తెలియదు. ఏదో డ్రగ్స్ తీసుకోవటం, గంజాయి తీసుకోవటం అనేది, సిగరెట్ తీసుకోవటం, తాగే అంత చిన్న విషయంగా వాళ్ళకి మారిపోయింది. వాళ్ళలో మనం చైతన్యం తీసుకురావాలని ఆ కార్యక్రమం అందరూ మాకు సహకరించి మనం అందరం కూడా డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించడానికి ఒక నూతన సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈ రోజు ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మాకు సహకరిస్తున్న అందరి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. Special thanks to the press members who are present here. We really thank you because we really need an awareness and publicization of this event which is going to happen under the leadership of Hrudayam Foundation. We thank Brother Madhukar Garu for organizing this.
It's a great event which says dose up on sports, not on drugs. Being an athlete myself, representing India in more than 50 championships and around 18 countries, and training for Olympics in USA for 6 years under 2002 Olympic gold medalist, I really believe being active is very important. Being an athlete regularly, whatever you do, is also very important. I really encourage people to be part of this 3K, 5K and 10K run, which is going to happen on January 4th at Nicholas Road. I really encourage a lot of people to participate and refer others to be part of it. We're expecting a lot of support from schools and colleges and other communities around. They also have like a lot of prizes for the runners, and also there are a lot of social causes which this is going to take forward. One more thing what I would like to add in this thing is there is a saying which says speed thrills but kills. Same thing with drugs. Drug may give you a thrill for a few seconds but can actually end your life in this process. I really encourage the youth to take up sports, being an athlete, and be fit, be courageous, be encouraged, because India, as a lot of other people said, India has a majority of youth in this country, and the leadership and the rise of India belongs to the youth. So we want them to be encouraged on sports and other activities rather than dosing up on drugs. అండ్ చాలా మంది చెప్తారు కదా సార్, మీరు డ్రగ్స్ ఆపండి అని చెప్తారు కానీ డ్రగ్స్ బదులు రీప్లేస్ ఏం చేయాలని చెప్పరు. హియర్ వి హావ్ హృదయం ఫౌండేషన్ నుంచి ఒక మంచి వి డూయింగ్ ఎ రన్. వి ఎంకరేజ్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ ఇట్, అండ్ ప్లీజ్ ఫ్రమ్ ద ప్రెస్ సైడ్ ఆల్సో వి ఎంకరేజ్ యూ టు publish this news and let it be an anthem, starting the new year with a great cause. We want all your support, and also I thank everybody who's present here. We encourage you to take this up forward every year, and thank you again for this opportunity to be here. Thank you. ఇది మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేశాము. కొన్ని ఏదైతే బుకింగ్ ఆన్లైన్ ఈ బుకింగ్స్ ఏదైతే ఉందో అందులో కూడా మనం పెట్టాము. అంటే మన హృదయం ఫౌండేషన్ పేజ్ లో, వెబ్సైట్ లో చూసినా మీకు అందులో దొరికిపోతుంది. అలాగే బుక్ మై షోలో కూడా మీకు దొరికిపోతుంది. అలాగే ఏదైతే మనం మెటీరియలిస్టిక్ థింగ్స్, అంటే వాళ్ళకు రన్నర్స్ కి ఏదైతే కావాలో వాళ్ళకి టీ షర్ట్స్ కానీ ఇంకేదైనా మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా ఉంటే దానికి వాళ్ళు పే చేసుకోవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ దే డోంట్ నీడ్ ఎనీథింగ్ దే కెన్ కమ్ డైరెక్ట్లీ, దే కెన్ వాక్ డైరెక్ట్లీ, అంటే రన్ కి డైరెక్ట్ గా రావచ్చు, నో ప్రాబ్లం. హృదయం ఫౌండేషన్ బేసిక్ గా మనము హృదయం ఫౌండేషన్ అనేది కరోనా ముందు నుంచే స్టార్ట్ చేశాము. దాని తర్వాత ఎప్పుడైతే కరోనా టైంలో మీకు అందరికి తెలిసిన విషయం ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, ఆ ఇబ్బందులన్నింటినీ మనం ఎదుర్కొని కొన్ని యాక్టివిటీస్ చేశాము. దాని తర్వాత మనము ఇంకేదైనా చేయగలుగుతాము, ఇంకేదైనా చేయాలి అనుకున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కొన్ని ఏదైతే గిరిజన ప్రాంతాలు కానీ లేకపోతే స్లమ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలలో మనం వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ అనేది చేసి ప్రతి జిల్లాలో మన వాలంటీర్స్ ని ఏదైతే ఆల్రెడీ కొన్ని క్యాంప్స్ ఏదైతే చేసినా ఉన్నాం మనం ఆల్రెడీ, ప్రతి జిల్లాలో మన వాలంటీర్స్ ని పెట్టి ఎక్కడెక్కడైతే నీడ్ ఉందో, పర్టికులర్ ఒకటేనే కాకుండా ఆ అవసరానికి, ఎగ్జాంపుల్ మొన్న వరంగల్ జరిగిన విషయం, వరంగల్లో వరదలు వచ్చిన విషయంలో కూడా ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ మన వాళ్ళు ఉంటారు. మీరు మన వెబ్సైట్ లో చూసుకుంటే మన యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. మన మెయిన్ ఫోకస్ ఇప్పుడు మాత్రం ఇక్కడ నుండి మనం మెయిన్ ఫోకస్ తీసుకునేది ఈ డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ అనే దాని మీద. అదే విధంగా ఎక్కడైతే నీడ్, అంటే విపత్తు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలనే ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేస్తాము. అదే విధంగా మనం కొనసాగిస్తున్నాం. డ్రగ్స్ విషయంలో ఇప్పటి వరకు మనం దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎడిషన్. మనం ఏదైతే మ్యారథాన్ చేస్తున్నామో ఫస్ట్ ఎడిషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో మనం వీఆర్ టేకింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, యాజ్ వెల్ యాజ్ మన సిపి సజ్జనర్ గారు కూడా ప్రతి స్టేషన్స్ కి మన అవేర్నెస్ ప్రోగ్రామ్ ని వాళ్ళు కూడా ప్రతి స్టేజ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి అక్కడ ఉన్న పరిధిలో స్కూల్స్, కాలేజెస్ లో వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా మనకు పూర్తిగా సహకరిస్తుంది. అదే విధంగా మనం ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరన్ గారు కానీ, అదేవిధంగా సిపి సజ్జనర్ గారు, అదేవిధంగా సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అందులో పాల్గొంటా ఉన్నారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్
స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఐటీ ఎంప్లాయీస్ యాజ్ ద పార్టిసిపెంట్స్. ఎందుకు అనంటే ఎక్కడైతే ఇది ఎవరి మీద అయితే ఇందాక మిగతా గారు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ పైన ప్రభావం ఎక్కువ ఉంది. ఇది మేబీ వాళ్ళు తీసుకుంటున్నారా లేకపోతే ల్యామినేట్లు ఉండడం వల్ల అది ఎక్కువ ప్రభావం అవుతుందో తెలియదు, కానీ ఇది ప్రతి చోట ఉంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ హృదయం ఫౌండేషన్ ఎప్పుడూ కలిసి పనిచేస్తూ ఉంటది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రేపు పొద్దున ఎక్కడ ఏది ఉన్నా మనం పనిచేయడానికి ముందున్నాం. స్టీఫెన్ పాల్ కిలారి గారు, ఇంటర్నేషనల్ ఐస్ స్కేటర్. కిలారి. నిగితా గారు, యాక్టర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. మైసెల్ఫ్ రామకృష్ణ ఆర్కే, అడ్వకేట్ అండ్ జనసేన లీడర్. చైతన్య గారు, సోషల్ యాక్టివిస్ట్ అండ్ జర్నలిస్ట్. ఒక పోస్టర్ ఆవిష్కరణ ఆల్రెడీ జరిగింది, మళ్ళీ జర్నలిస్టుల సాక్షిగా మీ ముందుకి తీసుకురావాలని ఈరోజు మళ్ళీ ఒకసారి పోస్టర్ ఆవిష్కరణ చేస్తాం. ఓకే.